అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీలో నకిలీ మద్యం కలకలం రేపుతుంది. ఆంధ్ర టు ఆఫ్రికా వరకు దీని మూలాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో నిజంగా అసలు ఏపీలో నకిలీ మద్యం తయారై ఆఫ్రికా వరకు వెళ్ళిందా? సో దీని వెనకాల అసలు నిజాలు మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఏంటి సార్ పర్టికులర్గా నకిలీ మద్యం ఉందని వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళు వైసీపీ మీద, ఏది నిజం అంటారు? నకిలీ మద్యం తయారీ జరుగుతున్నది వాస్తవం, నకిలీ మద్యం సరఫరా జరుగుతున్నది వాస్తవం, నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నది వాస్తవం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఆ తయారీదారుల మీద దాడి చేసింది వాస్తవం. ఈ విధంగా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా, కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఈ వ్యాపార నిర్వహణ జరుగుతుంది అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చింది వాస్తవం. అరెస్టులు జరిగింది వాస్తవం. కాబట్టి దీంట్లో ఏం దాపరికం లేదు. ఇవాళ మనకి తెలిసి సహజంగా మనం మార్కెట్లో చాలామంది చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. ఏ కొత్త ఇన్వెన్షన్ ప్రపంచంలో వచ్చినా 24 గంటల్లో చైనాలో దానికి డూప్లికేట్ తయారు చేస్తారు అని చెప్పి. అవును. అలాగే మన దేశంలో కూడా మన చుట్టూ ఉన్న దైనందిక జీవితంలో ఏది అసలో ఏది నకిలీయో తెలియకుండా మనమే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని రెస్టారెంట్ల మీద దాడి చేసి వాళ్ళు బిర్యానీకి వాడే మటన్ బదులు ఆవు మాంసం వాడారు అన్న వార్తలు విన్నాం మనం. మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినే సందర్భంలో కూడా మనకు అనుమానం వస్తూ ఉంటుంది, నిజమైన ప్యూర్ మటనే మనం తింటున్నామా లేదా అని చెప్పని డౌట్ వస్తూ ఉంటుంది. కల్తీ నెయ్యి గురించి వార్తలు వింటూ ఉంటాం. ఆఖరికి తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కూడా కల్తీ నెయ్యి వాడారు అని చెప్పని వార్తలు విన్నాం. దాని మీద సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ జరుపుతూ ఉంది. అలా సరఫరా జరిగిందని నిర్ధారణ అయ్యి చాలామంది డైరీ యజమానులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అలాగే కాటేదాన్లో ఎముకలతోటి తయారు చేసే నెయ్యి గురించి, ఎముకలని ఉడకబెట్టడం ద్వారా నెయ్యి లాంటి వస్తువును తయారు చేస్తారు, వాటిని హైదరాబాద్ రెస్టారెంట్లో బిర్యానీ తయారీలో వాడతారు అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం మనం. చాలా సందర్భాల్లో రైళ్లు చేసి పట్టుకుంటూ ఉంటారు. నకిలీ విత్తనాల గురించి, నకిలీ ఎరువుల గురించి, ఆఖరికి నకిలీ IASల గురించి, నకిలీ IPSల గురించి, నకిలీ CBI అధికారుల గురించి, వాళ్ళు మేము CBI అధికారులు అని చెప్పని పోర్ట్రేట్ చేసుకుంటా చాలామంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అని చెప్పని, ఇట్లా రకరకాల వార్తలు వింటూ ఉంటాం మనం. అలాగే మనం ఫోన్ ఓపెన్ చేయగానే మనకి రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. అవి నిజమైన మెసేజ్లు ఏమోనని చెప్పని కనుక మనం భ్రమపడి ఆ లింక్ కనుక మనం టచ్ చేస్తే మన ఫోన్ హ్యాక్ చేస్తారు, మన అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేస్తుంటారు. సో ఇవాళ ఈ కల్తీ నకిలీలు అనేవి సమాజంలో అంతర్భాగం. వీటిని అధిగమించి ప్రజలకి వాటి ముప్పుని తొలగించడం కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వ విభాగాలు అటువంటి నకిలీ వ్యక్తుల్ని, నకిలీ శక్తుల్ని కట్టడి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేయబడే మద్యానికి నకిలీ మద్యం ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ లేబుల్ తోటి, అదే రకంగా కనిపించే బాటిల్ తోటి చాలా తక్కువ ఖరీదుతో తయారయ్యే మందు తయారు చేసి అదే లైసెన్స్డ్ షాపుల్లో అమ్మిచ్చేసి, లైసెన్స్డ్ షాపుల్లోనే అమ్మాలి, బయట ఎక్కడో చెట్టు కిందో పుట్ట కిందో ఈ మధ్య మనం చూస్తుంటాం పంచరేషన్ షాపుల దగ్గర పెట్రోల్ సీసాలు పెట్టి అమ్ముతుంటారు. అట్లా కొన్ని బెల్ట్ షాపుల్లో అమ్మొచ్చాము, కానీ అక్కడ కూడా ఆ సమీపంలో ఉన్న లైసెన్స్డ్ వైన్ షాప్ నుంచి తీసుకొచ్చిందే బెల్ట్ షాపులో అమ్మాలి. అంతేగాని ఎవడో ఇటువంటి వాళ్ళ దగ్గర తయారు చేసిన వస్తువుని తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మినా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వైన్ షాపుల వాళ్ళతోటి టైఅప్ పెట్టుకుంటేనే మీకు బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ నుంచి తెచ్చుకున్న దానికన్నా మేము చౌకగా మీకు సప్లై చేస్తాం, మీరు అమ్మే ఒరిజినల్ మందుతో పాటుగా కొంత క్వాంటిటీ ఇది కూడా అమ్మండి అని చెప్పని ఒప్పందాలు కుదుర్చుకొని అమ్మగలుగుతారు. అంటే ఇక్కడ అడ్డదారుల్లో చాలా అడ్డదిడ్డంగా, చాలా వేగంగా డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడతారు. సార్, ఇప్పుడు అంటే నకిలీ మద్యం విషయంలో చాలామందికి ఇప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్ తయారు చేయాలనుకుంటుంది సార్, ఒక డోలో ట్యాబ్లెట్ తయారు చేయాలి, దానికి ఒక సొల్యూషన్ కావాలి, ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్. సరే, ఎవరికి తెలియకుండా పెట్టుకున్నా సరే ఈ నకిలీ మద్యం ఇప్పుడు సారాగా ఐటమ్ తెలుసు, కానీ మద్యాన్ని తయారు చేసి ఒక యూనిట్లో పెట్టేసి అట్లా ఎట్లా చేస్తారు సార్? అలా అంటే ఇవాళ ఆ పరిజ్ఞానం ఉన్నవాళ్లే వస్తారు. డిస్టిలరీస్లో పనిచేసిన వాళ్ళు, ఆ ఫార్ములేషన్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు,
ఒరిజినల్ ఫార్ములేషన్తో తయారు చేస్తే ఒరిజినల్ డిస్టిలరీ పెట్టుకుంటారుగా. కాబట్టి ఒరిజినల్ ఫార్ములేషన్ అవసరంలా. అలా భ్రమింపజేసేదైతే చాలు. వీడికి డబ్బులు పెట్టి కొనుక్కొని బాటిల్ సేవించేవాడికి వాడు కోరుకునే మత్తు దొరికితే చాలు. ఆ మత్తు దొరకటం కోసం ఏం కలుపుతున్నారో, ఎటువంటి ప్రాణాంతకమైన కెమికల్స్ వాడుతున్నారో అది కదా అక్కడ ప్రాధాన్యం. మనం కల్తీ కళ్ళు దాగి పలానా ప్రాంతంలో ఇంతమంది చనిపోయారని వార్తలు వింటూ ఉంటాం. కల్తీ సారాయి దాగి, నాటు సారా దాగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పని వార్తలు వింటూ ఉంటాం. అలాగే కల్తీ మద్యం తాగటం ద్వారా కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని గతంలో విజయవాడలో మల్లాది విష్ణుకు సంబంధించిన బార్లో 7-8 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనందరం కూడా మన కళ్ళ ముందు ఉన్న వాస్తవమే. కాబట్టి అలాగే ఇవాళ ఇప్పటి వరకు ఈ కల్తీ మద్యం సేవించడం ద్వారా ఎవరు ప్రాణాలు పోకుండా ఉండటం కొంతవరకు ఇంకా ఇష్యూ ఇంకా సెన్సేషనైజ్ కాల. అంటే అంతవరకు ఇంకా వాళ్ళు అంత ప్రాణాంతకమైన మిశ్రమాలు వాడట్ల దాంట్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలి అని చెప్పని అక్రమాలకు పాల్పడేవాళ్ళు ఏదో సో అండ్ సో రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పని వాళ్ళకి అఫిలియేషన్ ఇవ్వాల్సిన నెస్టీ కూడా లేదు. వాళ్ళు ఒక రకమైన మాఫియా వ్యక్తులు. ఆ మాఫియా వ్యక్తులకి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించడం కోసం నిన్నటి వరకు వైసీపీ రూలింగ్లో ఉంటే వాళ్ళ పంచం చేస్తారు, ఇవాళ ఎన్డీఏ కూటమి రూలింగ్లో ఉంటే వీళ్ళ పంచం చేస్తారు. వీళ్ళ నాయకులుగా వీళ్ళ మనుషులుగా చలామణి అవుతుంటారు. కానీ అండర్ కరెంట్ వాళ్ళు చేసే వ్యాపారాలు వేరు, వాళ్ళ కార్యకలాపాలు వేరు, వాళ్ళ సంపాదన వేరు. ఇటువంటి వాళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పరిగణించాలి. సమాజానికి పట్టిన చీడ పురుగులు. వాళ్ళ డబ్బు సంపాదన కోసం ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటా ప్రజల జీవితాలని పణంగా పెట్టి ఏదో ఒక ఫార్ములేషన్ తోటి ఏదో ఒక రకంగా కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా విలేజ్ లెవెల్లో ఇక్కడ ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంది. అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు చేసే వ్యాపార కార్యకలాపాలని నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని చెప్పని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంది. ఇక్కడ నా ఉద్దేశం అయితే తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి బాధ్యుడు. జయచంద్రారెడ్డి అండదండలతోటి ఎక్కడో ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ఈ అద్దేపల్లి జనార్దన్ రావు, తెనాలకు సంబంధించిన కొడాలి శ్రీనివాసు, వీళ్ళు మొలకల చెరువు వెళ్ళి అక్కడ ఒక ప్రెమిసెస్ లీజుకి తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రీ సెటప్ చేసి కాటేజ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నేను గమనించేవాడిని కొన్ని చిన్న చిన్న స్వయం ఉపాధి ఇండస్ట్రీస్ ఉంటాయి. విస్త్రాకులు తయారు చేసేవాళ్ళు, ఒక మెషిన్ ఉంటుంది, దానికి ఒక మౌల్డ్ ఉంటుంది, దాని కింద పెడితే అది ఆ ఇతర విస్త్రాక్ షేప్లో ప్రెస్ చేసి బయటకి పంపిస్తూ ఉంటుంది. ఒక రూమ్లో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇవి కూడా అటువంటిదే. ఎందుకంటే ఇప్పుడు ఆ టీవీలో మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, రైడ్ చేసి వాళ్ళు పట్టుకున్నది ఒక చిన్న గోడౌన్లో ఉన్నాయి కొన్ని కార్టన్లో క్రెట్లు అక్కడ స్టాక్ చేసి. సో అదేదో పెద్ద పెద్ద డిస్టరీలు 20 ఎకరాలు 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినవి కాదు. ఒక పల్లెటూరులో మొలకల చెరువు అనే పల్లెటూరులో ఒక పాత గోడౌన్ లాంటిది అద్దెకి తీసుకొని దాంట్లో తయారు చేసి ఒక టాటా ఏస్ వాహనంలో పంపిస్తూ ఉన్నారు. అంటే కొన్ని లిమిటెడ్ షాపుల్లోకి వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళతో టైఅప్ అయ్యి ఉన్న షాపులకి మాత్రమే సప్లై చేస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం వీడు చిన్న చేప. మేబీ వీడిలాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఇంకా వివిధ ప్రాంతాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారో, మిగిలిన రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారో. కాబట్టి ఇక్కడ ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయటం అనేది ఇవాళ కొత్తగా వింటల్లా. నేను దీన్ని మొట్టమొదట 1989-90 టైంలో విన్నా నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం గురించి. మా 90లో నా డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో గుంటూరులో కొందరు వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు. ఆ ఏజ్లో వాళ్ళు నాకు ప్రపోజ్ చేశారు, ఇలా చేద్దామని చెప్పని. బేసికల్గా నాకు అంటే నా ఏజ్ చిన్నదైనా అప్పటికి మా కాలేజీలో మా ఫ్రెండ్స్ చాలామంది అప్పుడప్పుడే కొత్తగా బిగిన్ చేస్తున్న టైం అనమాట. ఒక బీర్ తీసుకొచ్చి 6 తాగటం, ఇవన్నీ కొత్తగా ప్రయోగాలు మొదలు పెడుతున్న టైం అది. అయితే బేసికల్గా నేను దానికి దూరం. అప్పటికి ఇప్పటికీ నేను తాగను, తాగించను, ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టను. నాకెందుకో నేను మొట్టమొదటి నుంచి పెట్టుకున్న ప్రిన్సిపల్ అది. దాంతో నా దగ్గర ఆ ప్రతిపాదన తీసుకొచ్చిన వ్యక్తులు నేను ఎంటర్టైన్ చేయలే. చేసుంటే బహుశా ఈ అద్దేపల్లి జనార్దన్ టైంలో మనం కూడా ఇవాళ మనకు కూడా ఒక షీట్ ఉండేదేమో. అందువల్ల ఈ కల్తీ వ్యాపారాలు మొదటి నుంచి ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఉన్నా
వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. దానికి రాజకీయ అఫిలియేషన్స్, వాళ్ళకేమి రాజకీయపరమైన రంగు రుచి వాసనలు ఏమి ఉండవు. రాజకీయ అండదండలు కావాలి అంతవరకే. ఆ అండదండలు కావడం కోసం జయచంద్రారెడ్డిని ఆశ్రయించి ఉండొచ్చు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం. టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఇది తయారు చేస్తున్నాడు. మొలకల చెరువు అనే ఒక పల్లెటూరులో ఎవడో తెనాలికి సంబంధించిన ఒకడు, ఒక ఇబ్రహీంపట్నానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ ఒక చిన్న గోడౌన్ లాంటిది అద్దెకి తీసుకొని ఒరిస్సాకి సంబంధించిన, తమిళనాడుకి సంబంధించిన కొంతమంది కూలీలతో అక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నారు అన్నప్పుడు లోపల ఏం యాక్టివిటీ చేస్తున్నారనేది బయట జనాలకు తెలియకపోవచ్చు. కానీ ఏదో ఆ ఊర్లో ఒక యాక్టివిటీ జరుగుతుందనేది అయితే పల్లెటూరులో ఎంతసేపు ఆ ఊరికి ఎవడన్నా పలానా వాళ్ళింటికి ఒక చుట్టం వచ్చాడంటేనే సాయంత్రానికి ఊరంతా తెలిసిపోద్ది. అట్లాంటిది నెలల తరబడి అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. దాంట్లో నుంచి టాటా ఏస్ వాహనంలో ఈ క్రెట్లలో బాటిల్స్ సప్లై అవుతూ ఉన్నాయి. దానికి రా మెటీరియల్ సప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది ఆ ఊరాళ్ళకి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అక్కడ డెఫినెట్గా వాళ్ళు కూపీలాగుతారు. దీని వెనక జయచంద్రారెడ్డి ఉన్నాడు అనే సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ స్థానిక శాసనసభ్యుడు వైసీపీకి సంబంధించిన ద్వారకానాథ్ రెడ్డి కదా, అక్కడ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి కదా. డెఫినెట్గా వాళ్ళు అయ్యా మన రాజకీయ ప్రత్యర్థి జయచంద్రారెడ్డి అండదండలతో ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుంది మా ఊర్లో, అదేదో మమ్మల్ని అయితే ఊళ్ళో అవడం దగ్గరికి రానిట్లేదు కానీ ఏదో చేస్తున్నారు వాళ్ళు, ఈ టాటా ఏస్ వాహనంలో పదే పదే క్రెట్లు వెళ్తా ఉన్నాయి, మొత్తానికి అదేదో కొద్దిగా ఆరదీయండి అని చెప్పని అక్కడ ఎమ్మెల్యేకి చెప్పకుండా ఉండుంటారా? మరి ఆ ఎమ్మెల్యే ఎందుకని ఆ విషయంలో ఉదాసీనత ప్రదర్శించాడు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కదా పట్టుకుంది, ఎమ్మెల్యే కాదు కదా పట్టించింది. నీ రాజకీయ ప్రత్యర్థి ద్వారా ఈ ఒక కార్యకలాపం నడుస్తుంది అన్నప్పుడు కనుక ఎమ్మెల్యే స్పందించుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికో ఇంకొకరికో దాని గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిబిఐ విచారణ జరపండి అని చెప్పని అమిత్ షా గారికి లేఖ రాశాడన్నా కూడా అతను చిత్తశుద్ధి మనకి బయటపడి ఉండేది. నీ స్థానిక ఎంపీని తీసుకెళ్లి జైల్లో పెట్టారు లిక్కర్ కుంభకోణంలో. అటువంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ రూలింగ్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక యాక్టివిటీ నడుస్తుంది అన్నప్పుడు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఎంపీగా ఉండి నువ్వెందుకు బయట పెట్టలేకపోయావు దాన్ని? పల్లెటూరులో అదేమి రాకెట్ సైన్స్ కాదు, అది రహస్యంగా కప్పిపెట్టి ఉంచాలన్నా కూడా సాధ్యం కాదు. అది 100% అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుండి కూడా స్థానిక శాసనసభ్యుడు స్థానిక ఎంపీ ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారు అని అంటే అక్కడ స్థానిక ఇన్ఛార్జి, ఈ ఎమ్మెల్యే, ఈ ఎంపీ అందరూ కలిసి తోడుదొంగలని చెప్పని మనం భావించాలి దాంట్లో. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాన్ని బయటపెట్టింది తప్ప ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాడి చేసి ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పని ప్రపంచానికి తెలియజెప్పింది తప్ప వీళ్ళెవరూ దాన్ని బయట పెట్టాలా, బయట పెట్టే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఒక పక్క అధికారంలో ఉన్న రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిందంటే వీళ్ళందరూ భాగస్వాములు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైన కార్యకలాపాల ద్వారా ఆ రోజు రూపాయి వేస్తే ఇప్పుడు 10 పైసలే రాని ఆ వాటాల్లో వీళ్ళందరూ కలిసి పంచుకున్న భాగస్వాములు కాబట్టే ద్వారకానాథ్ రెడ్డి కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. ద్వారకానాథ్ రెడ్డి అండదండలతోటే నీకు అక్కడ షెల్టర్ జోన్ కాకపోతే ఇబ్రహీంపట్నం అతను తెనాలతను ఆ ప్లేస్ ఎందుకు ఎంచుకుంటారు? ఇబ్రహీంపట్నం నుంచి ఆ మొలకల చెరువు తంబలపల్లి నియోజకవర్గం మధ్యలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి? కృష్ణా జిల్లా నుంచి అక్కడ వరకు ఎందుకు వెళ్ళాడు? కాబట్టి అది షెల్టర్ జోన్. అక్కడ ఎమ్మెల్యేకి టీడీపీ ఇన్ఛార్జికి మధ్య ఆ సమన్వయం ఉంది కాబట్టే ఇద్దరు కలిసిమెలిసి మన దత్తాత్రేయ గారు అలయబలయ జరుపుకుంటున్నారు కాబట్టి అక్కడ వీళ్ళు కూడా అక్కడ వరకు వెళ్ళి వీళ్ళందరూ కలగలిసి చేసిన వ్యాపారం ఇది. కాబట్టి ఇవాళ ఆఫ్రికాలో జరిగిన ప్రక్రియ ఇక్కడికి తీసుకొచ్చిన అక్కడి నుంచే ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ వ్యక్తులే ఆఫ్రికా వెళ్ళారు, అక్కడ వ్యాపారం చేశారు. ఆ వ్యాపారంలో ఆఫ్రికా ప్రజల అమాయకత్వాన్ని చూశారు. యూరోపియన్స్ దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి వాళ్ళని లూటీ చేసి నాకి పీల్చి పిప్పి చేసి వదిలారు. ఇంకా మిగిలినది వాళ్ళ ఎముకల్లో మూలుకుంటే దాన్ని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వీళ్ళు వెళ్ళి అక్కడ వివిధ దేశాల్లో ఈ మద్యం వ్యాపారాలు డిస్టిలరీలు మాటున అక్కడ ఈ కాటేజ్ ఇండస్ట్రీ టైప్లో సాచెట్రోలోకి తీసుకొచ్చారంట. మనం పాన్ డబ్బాల దగ్గరికి వెళ్తే ఒక్కపొడి ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, లేదంటే షాంపూ ప్యాకెట్లు ఎలగట్టి ఉంటాయి. ఆ టైప్లో అక్కడ సాచెట్లలో మద్యాన్ని సరఫరా చేశారంట. అంతిమంగా కామరూన్ దేశంలో అక్కడ వేల మంది ప్రజలు ప్రాణాలు పోతూ ఉంటే ఆ కామరూన్ ప్రభుత్వ మంత్రి ఈ డిస్టిలరీలో చెక్ చేసి ఇక్కడ సబ్స్టాండర్డ్ క్వాలిటీ లిక్కర్ తయారవుతుంది అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఆ డిస్టిలరీని సీజ్ చేశాడు. సో ఇక్కడ వైఎస్ అనిల్ రెడ్డి అయినా వైఎస్ సునీల్ రెడ్డి అయినా
వాళ్ళకి ఆ టెయింటెడ్ హిస్టరీ ఉంది, వాళ్ళకి ఆ వ్యాపారం అనుభవం ఉంది, అసలుని నకిలీని రెంటిని తయారు చేసే నేపథ్యం ఉంది, వాటి మాటను వేల కోట్లు ఎలా సంపాదించుకోవాలని చెప్పనే వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు. డిస్టిలరీస్ మొత్తాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. డిస్టిలరీస్ ద్వారా వివిధ కొత్త కొత్త బ్రాండ్లు వాళ్లే తయారు చేయించారు. వాటిని బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించారు. ఆ కొనుగోలు చేయించిన ప్రక్రియలో జరిగిన కుంభకోణమే కదా ఇవాళ ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీ, ఇంతమంది అధికారులు, కన్ఫర్డ్ ఐఏఎస్లతో సహా జైలు పాలైంది. కాబట్టి ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణం అనేది నాడు వైసీపీ పార్టీ పెంచి పోషించింది. ఆ వాసనలే నేడు ఎన్డీఏ పాలనలో కూడా కొంతమంది వ్యక్తులు కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ విభాగాలు దాడులు చేసి, అరెస్టులు చేసి జైలు పాలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రాజేష్ గారి అనాలిసిస్. చూస్తున్నాండి మనం టీవీ.